న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, లేదంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్తో బాధపడే వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఇందాక మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టు ఫోబియా రిలేటెడ్ డిజార్డర్స్ వలన ఎక్కువగా ఇట్లాంటి వాళ్ళు బాధపడుతూ ఉంటారండి. సో అంగం అనేది తొందరగా మెత్తబడిపోవడం కానీ, సిగరెట్స్ కలర్ సమస్యలు ఏవైతే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఇవన్నీ మనం ఏవైతే మాట్లాడుకున్నామో, సో వీటన్నిటికీ హోమియోపతిలో అద్భుతమైన హోమియోపతిక్ ట్రీట్మెంట్, హోమియోపతిక్ మెడిసిన్స్ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళు నిజంగా వాళ్ళకి సైకలాజికల్గా ఏదైనా భయంతో, ఫోబియాస్తో వీళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయా, లేదంటే ఎటువంటి ఏమైనా అనారోగ్య సమస్యల వలన ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా అనేది మనం ప్రాపర్గా ఒకసారి క్లియర్గా ఎవాల్యుయేట్ చేసుకుని హోమియోపతిలో బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి, బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి మనకి ఆర్సనిక్ ఆల్బమ్ అని, బ్రేవోనియా అని, కోనియం అని, ఓపియం అని, స్ట్రామోనియం అని, హయోసెమస్ అని ఇలా రకరకాల హోమియోపతిక్ మందులు బాడీ జీసీఎస్ మెథడాలజీ ప్రకారంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100 to 100% మంచి మెడిసిన్స్, మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురాగలమని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను.